మేడారంలో వనదేవతల గద్దెల పునర్నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. మంత్రులు ఎప్పటికప్పుడు పర్యటనలు చేయడంతో పనులు వేగం పుంజుకున్నాయి. పనుల పురోగతి ఎంతవరకు వచ్చింది, భక్తులు ఏం చెప్తున్నారు? మేడారం నుంచి ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతర జరిగే ప్రాంతం. ప్రతి రెండేళ్లకు ఒకసారి 4 రోజులు వనమంతా జనం నిండే మహత్తర జాతర. కాకతీయుల కాలంలో పన్నుల విధింపుకు వ్యతిరేకంగా జరిగిన వీరోచిత పోరాటాన్ని స్మరించుకునే మహోజ్వల ఘట్టం. లక్షలాది మంది భక్తుల సంగమం. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని, గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించే గిరిజనుల సంబురం. సమ్మక్క సారలమ్మ కొలువైన మేడారం మహాజాతరను కుంభమేళాను తలపించేలా నిర్వహించబోతోంది రేవంత్ రెడ్డి సర్కార్. 1 కోటి మందికి పైగా తరలివచ్చే భక్తుల కోసం వనదేవతలు కొలువుండే గద్దెల ప్రాంగణం విస్తరణకు శ్రీకారం చుట్టారు. ఆధునిక హంగులతో రూపుదిద్దుకోనున్న గద్దెల ప్రాంగణం పనులు చకచకా సాగుతున్నాయి. గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడేలా రాతి నిర్మాణాలు, వాటిపై ఆదివాసీ సంప్రదాయాల చిహ్నాలతో సమ్మక్క సారలమ్మల ఆలయానికి కొత్త రూపు అద్దుతున్నారు. అక్కడ జరుగుతున్న పనులు ఎక్కడిదాకా వచ్చాయి? మేడారం వనదేవతల గద్దెల దగ్గర ప్రధానంగా పునర్నిర్మాణానికి కారణం ఇక్కడ పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు. ఈ గద్దెలు సమ్మక్క సారలమ్మ గద్దెల పక్కనే ఉంటాయి. జాతర సమయంలో పెద్ద మొత్తంలో ఇక్కడే భక్తులంతా కూడా గుమిగూడుతూ ఉంటారు. ఇక్కడ భక్తులు అక్కడికి వెళ్ళి తిరిగి రిటర్న్ అయ్యే లోపల ఈ ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోతుంది. కాబట్టి ఇక్కడ పక్కపక్కన ఉన్నటువంటి గద్దెలను కాస్త అటు సమ్మక్క సారలమ్మకు గద్దెల అవతల భాగంలో ఈ 2 గద్దెలను కూడా తీసుకెళ్లి అవతల భాగంలో అంటే వరుస క్రమంలోనే 2 గద్దెలు కూడా అటు సమ్మక్క సారలమ్మ, ఇక్కడ పగిడిద్దరాజు, గోవిందరాజు ఈ విధంగా వరుస క్రమంలో సీక్వెన్స్ లో ఉండడం ద్వారా భక్తులు వరుసగా దర్శనం చేసుకొని వెళ్తారనేటువంటిది అధికారుల అంచనాలు ఉన్నాయి. మరో 2 నెలల సమయం ఉన్నందువల్ల మంత్రులు ఎప్పటికప్పుడు ఇటు ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి సీతక్క, కొండా సురేఖ, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎప్పటికప్పుడు కూడా పనులను రివ్యూ చేస్తూ ఇక్కడ పనులనైతే వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి మేడారంలో కనిపిస్తోంది. మేడారం అభివృద్ధిని మహాయజ్ఞంగా భావించి ఈ ప్రాంత అభివృద్ధికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేశారు. ఆదివాసీ పూజారులు, గిరిజన పెద్దలతో మాట్లాడి మేడారం తల్లుల ప్రాంగణ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధి పనులను ఇటీవలే మంత్రులు పొంగులేటి, సీతక్క, సురేఖ, లక్ష్మణ్ పరిశీలించారు. ప్రస్తుతం మేడారంలో పనుల ప్రోగ్రెస్ ఎలా ఉందో మీ కళ్ళతో మీరే చూడండి. మేడారంలో తూర్పు ఎంట్రన్స్ ప్రధాన ద్వారం నుంచి పడమర వైపు వరుసగా సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెలు, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు ఉండబోతున్నాయి. మహిమాన్విత వనదేవతల గద్దెల చుట్టూ రాతి ప్రాకారపు నిర్మాణాలు, విశాలమైన ప్రాంగణం నిర్మించబోతున్నారు. వనదేవతల దర్శనం కోసం వచ్చే భక్తకోటికి సులువుగా తల్లుల దర్శనం చేసుకుని వెళ్లేందుకు అష్టద్వారాలు అంటే 8 ద్వారాల నిర్మాణం చేస్తున్నారు. ఇప్పటికే తరలించిన గ్రానైట్కు తుది మెరుగులు దిద్దుతున్నారు. అటు పనులు శరవేగంగా జరుగుతుండగానే మరోవైపు భక్తుల రద్దీ కూడా కొనసాగుతోంది. ఒకవైపు మేడారం దగ్గర ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ మరోవైపు భక్తుల తాకిడి కూడా ఏమాత్రం తగ్గడం లేదు. భక్తులు అమ్మవారి గద్దెలను దర్శించుకునేందుకు పోటెత్తుతా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు భక్తులు అయితే వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఒకవైపు ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం సమ్మక్క గద్దె దగ్గర ఉన్నాం. సమ్మక్క గద్దె దగ్గర భక్తుల తాకిడి చూడవచ్చు. అయితే గతంలో అమ్మవారికి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కాకముందుకు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే అనేటువంటిది భక్తుల నుంచి తెలుసుకుందాం. వారి అభిప్రాయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము హైదరాబాద్. ఇప్పుడు గతంలో మీరు సమ్మక్క జాతరకు వచ్చి ఉంటారు. ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయిగా, ఏమనిపిస్తుందమ్మా? జాతర కంటే నేను రాలేదు, రష్ని భయపడి రాలేదు. మామూలుగా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ వస్తాను. ఒక్కొక్కసారి మా మొక్కు తీడితే 2 టైమ్స్ కూడా వస్తాను నేను. అట్లనే ఏం లేదు, అమ్మవారు ఎప్పుడు పిలిపించుకుంటే అప్పుడు వస్తాను. ఇప్పుడు పునర్నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి కదా, ఇక్కడ ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా? అంటే ఇక నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చుట్టూ తీసుకొని వచ్చినారు. వెహికల్ రానియలే కాబట్టి అనుకోకుండా మేము కూడా తెలియదు, మాకు ఇక్కడికి వచ్చే వరకు కూడా వర్క్ అవుతుంది. కొత్తగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి కదా, ఏమనిపిస్తుందమ్మా ఇక్కడ?
డెవలప్మెంట్ అయితే చేస్తున్నట్టు అనిపిస్తుంది. మంచిగా చేస్తే ఇంకా భక్తులకి ఈజీగా వచ్చి మంచిగా దర్శనం అయితే బాగుంటది. జాతర అప్పుడు కూడా అందరికి కన్వీనియంట్ గా లోపలికి వచ్చి దర్శనం అయితే బాగుంటది. మెయిన్ జాతర అప్పుడు లోపలికి రారు అన్నట్టుగా విన్నాను. అందుకని మేము జాతర లేనప్పుడు అయితే లోపల గద్దె వరకు వచ్చి అమ్మవారికి మనము అన్ని మొక్కులు చేసుకోవచ్చు అన్నట్టుగా వచ్చినాం అనమాట. ఇప్పుడు చాలా డెవలప్ అయింది. ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు. సీత సమ్మక్క జాతరకి చాలా బాగా చేస్తున్నారు. ఆ మేడం సీతక్క మేడం చాలా రోజు రోజు చాలా బాగా డైలీ వస్తున్నట్టు అనిపిస్తుంది మాకు. ఎప్పుడు వచ్చినా కానీ మేడం కలుస్తా ఉన్నారు. అట్లా చాలా బాగుంది. నేను మెడికల్ డిపార్ట్మెంట్. ఇక్కడ కొత్తగా నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి కదా, ఎట్లా అనిపిస్తుందమ్మా? గతంలో ఎట్లా ఉండే మీరు జాతరకు వచ్చినప్పుడు? చాలా అంటే 100%కి ఎక్కువైపోయిందండి డెవలప్మెంట్. ఇప్పుడు ఇంకా ఇది మొత్తం కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సక్సెస్ బాగుంటది. ఇక్కడ గోడలు ఇవన్నీ పాత మీరు అంత ముందు వచ్చినప్పుడు ఉండే కదా, అవన్నీ లేకపోవడం వల్ల ఏమైనా లోన్లీనెస్ అనిపిస్తా ఉందా? గోడలు లేకపోతే బాగుంది కానీ ఇంకా క్యూ లైన్లు ఇవన్నీ ఇంకా పెట్టాక చాలా నీట్ గా అనిపిస్తుంది. బాగుందండి. బాగుంది. ఫీలింగ్ వెరీ గుడ్. ఏమేమి గమనించారు ఇక్కడ వర్క్స్ కానీ అవన్నీ? వర్క్ చేసిన తర్వాత బాగుంటదేమో అని హోప్. ఇప్పుడు కొంచెం ఆగం ఉంది, తర్వాత బాగుంటదేమో అని. ఇక్కడ నుంచి చాలా భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తా ఉన్నారు. ఒకవైపు నిర్మాణ పనులు జరుగుతున్నా కూడా అవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదని, అంటే వీళ్ళకి సపరేట్ గా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం వల్ల భక్తులు అయితే సవ్యంగానే జరుగుతున్నాయి. తమకు ఇట్లాంటి డెవలప్మెంట్ జరగాలి, ఇంకా డెవలప్మెంట్ జరిగితే మంచిది, భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలన్న డిమాండ్ అయితే ఇక్కడ వ్యక్తం అవుతూ ఉంది. కోయి తెగవారు సమ్మక్క సారలక్కలను సంరక్ష దేవతలుగా పూజిస్తారు. కష్టాలను ఆపదలను తొలగించే శక్తిగా పరిగణిస్తారు. మేడారంలో గిరిజన సంప్రదాయ రీతిలో వనదేవతల పునర్నిర్మాణ పనులపై హర్షం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. మేడారం ప్రాశస్త్యం, స్థల పురాణం తెలిసిన కొందరు మాత్రం గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దల్ని యథాతథంగా ఉండనివ్వాలని కోరుతున్నారు. పనులు అయితే బాగున్నాయి. మేము వచ్చినప్పుడు ఈ రోడ్లు లేకుండే ఫస్ట్ స్టార్టింగ్ లా 15 ఏళ్ల సంది వస్తున్నాయి ఈ దేవాలయానికి. అమ్మవార్లు చాలా చల్లగా చూస్తున్నారు. మాకు అంత ఆరోగ్యాలు అంతా మంచిగా ఉన్నాయి. మేము అనుకున్న పనులు అవుతున్నాయి. ఇప్పటికైతే సంతోషం. ఇంకా డెవలప్మెంట్ కావాలని కోరుచున్నాము. ఇంకా ఫస్ట్ టైం నేను రావడము. మా అత్తయ్య వాళ్ళు 15 years నుంచి వస్తున్నారు. ఇంకా నమ్మకమైన తల్లి కోరుకున్న కోరికలను తీరుస్తుంది. జాతర వరకు అయితే మొత్తం కంప్లీట్ కావాలని కోరుచున్నాం. ఇప్పుడు ఈ వెడల్పు చేయట్లో గద్దెలు చేంజ్ చేసేట్లో మనకి ఏమైందంటే ప్లేస్ ఎక్కువ వస్తుంది. పబ్లిక్ కూడా రొటీన్ గా వచ్చి పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంత రద్దీగా ఉండదు, బాగుంటుందని అనుకుంటున్నాం. దర్శనం చేసుకోవడానికి కూడా అందరికీ అనుకూలంగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది, ఫ్రీగా వెళ్ళిపోతుంటారు, అంత క్రౌడ్ ఉండదు. బాగా మేము ప్రతి సంవత్సరం వస్తామండి. నా పేరు పగిడిద్దరాజు అండి. అవును, క్రౌడ్ కోసం అని తీసుకెళ్తున్నారు కానీ మేబీ ఇక్కడే ఉంటే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే స్వామి ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉంటేనే బాగుంటది. ఇప్పుడు నార్మల్ గా వేరే వేరే టెంపుల్స్ అయితే గర్భగుడి అయితే ముట్టారు కదా, స్వామి ఎక్కడ ఉంటే అక్కడే ఉండి చుట్టూ డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఇది కూడా అట్లనే చేస్తే బాగుంటదేమో. మేబీ ఇది జరపకుండా ఇదే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి భక్తులకు ఇబ్బంది కాకుండా ఉంటే బాగుంటదేమో. ఈ ప్లేస్ అంతనైతే ఉంది కదా, సో నా అభిప్రాయం అయితే అది. ఈ యొక్క జాతరని మనము ఒక కుంభమేళాగా వర్ణిస్తాం అన్నమాట. తెలంగాణలో అతిపెద్ద జాతర అనమాట. ఎంత పెద్ద జాతర అని అంటే కేంద్ర ప్రభుత్వము మన యొక్క ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని చెప్పేసి మొదటి నుంచి ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్న విషయమే. కానీ దాని మీద ఎటువంటి పరిశీలన నోచుకోకుండా ఉన్నటువంటి ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతరని జాతీయ పండుగగా ప్రకటించాలి. అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ యొక్క అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో శరవేగంగా పూర్తి చేసి ఇక్కడ ఈ యొక్క పనులన్నీ కూడా నాణ్యతతో కొన్ని సంవత్సరాల తరబడి ఏమాత్రం కూడా చెక్కు చెదరని విధంగా కాకతీయుల ప్రతిష్ట ఎట్లాగైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా, అదేవిధంగా సమ్మక్క సారలమ్మ సంబంధించింది కూడా ఈ వనదేవతల యొక్క ఆశీర్వాదం పొందడానికి దేశవ్యాప్తంగా కూడా కనీసంగా ఒక 5 నుంచి 10 కోట్ల మంది జనాలు ఏదైతే ఈ యొక్క నెల 15 రోజుల కాలం నుంచి కూడా దర్శనం కోసం వస్తుంటారు. అదేవిధంగా ఆ ఒక్క రోజే 1 కోటి నుంచి 2 కోట్ల మంది భక్తజనం ఈ యొక్క ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం గురి కాకుండా పూర్తి స్థాయిలో మంచి వసతులు కల్పించాలి అనేది కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం 160-170 మందితో వస్తున్నాం ప్రతి సంవత్సరం. కాకపోతే ముందెత్తుగా వస్తాం మేము.
ఎందుకంటే జాతరలో పోటింగ్ లో మేము తట్టుకోలేమని కొంచెం ముందుగా వస్తుంటాం. అయితే ఈ సంవత్సరం ఇంకా ముందుగానే వచ్చాం. కాకపోతే ఇక్కడ కొంచెం పనులు కానీ అది కానీ కొంచెం నడిచినట్టుగా అనిపిస్తుంది మాకు. కాకపోతే ఇది చేతకారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కొంచెం స్పీడ్ గా వర్క్ చేసి భక్తులు సౌకర్యంగా కానీ ఇది కానీ ఉండాలని కోరుకుంటున్నాం అండి. मैं महाराष्ट्र से आई हूँ। मैं अभी इसीलिए आई हूँ क्योंकि यात्रा के टाइम पे यहाँ पे बहुत ज्यादा रश होता है और तो शायद तो इतने भगवान को क्लोज से हम दर्शन नहीं ले पाते। हम अभी इतने भगवान को टच करके फील कर पाते। सो हम अभी आ रहे हैं एंड देख रहे हैं कि अभी अरेंजमेंट बहुत लेटली शुरू हुए। लगता है ऐसे बहुत लेटली किया है। सो गवर्नमेंट ने जल्दी से करना चाहिए। नेक्स्ट मंथ की यात्रा है तो फैसिलिटीज ज्यादा प्रोवाइड करनी चाहिए। एंड देखा जाए लेडीज के हिसाब से तो यहाँ पे वाटर फैसिलिटीज एंड वुमेन्स के लिए टॉयलेट स्पेशली बिल्डअप करने चाहिए। सो एक रिक्वेस्ट है हमारे तरफ से। दैट्स इट। మేడారం మహాజాతరకు ఇంకా తక్కువ సమయమే మిగిలింది. సమ్మక్క సారలమ్మల ఆలయ పునర్నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. జాతర వరకు పనుల్ని పూర్తి చేసి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని మంత్రి సీతక్క చెబుతున్నారు. దేవుడిపై రాజకీయాలు చేస్తే శిక్ష అనుభవిస్తారని శాపనార్థాలు పెట్టారు. కొత్త దారులు ఇచ్చినాము. కొంచెం అందుబాటులో లేకపోవడంతో మేము కూడా కొంత అది అయింది. ఖచ్చితంగా దారులన్నీ అవుతున్నాయి. కొత్త దారులు ఇస్తున్నాం. ఇట్లా వీఐపీలకు కొత్త రోడ్లు వేస్తున్నాం. తర్వాత ఇట్లా కాలువపల్లి నుంచి ఇంకొక రోడ్డు ఊరట్టం ఇస్తున్నాం. ఈ ఊరట్టం నుంచి కొండ ఇది కూడా దాన్ని కూడా బాగా చేస్తాం. గోనెపల్లి నుంచి కూడా అంటే మన గోనెపల్లి నుంచి విఐపి పార్క్ ఒక రోడ్ ఇస్తున్నాం. కొండపర్తి నుండి కూడా ఒక రోడ్ అనుకుంటున్నాం. అట్లా ఇంకా సోమలగడ్డ నుంచి కూడా ఆ రోడ్డు కూడా డెవలప్ ఇవన్నీ మ్యాపింగ్ చేసి పెట్టుకున్నాం. రేపటి నుంచి యాక్షన్లోకి దిగుతాం. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర జరుగుతుంది. అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 28న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆగమనంతో జాతర ప్రారంభమవుతుంది. జనవరి 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలపైకొస్తారు. జనవరి 30న భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. జనవరి 31న అమ్మవార్లిద్దరూ వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. మరి జాతర మొదలయ్యే వరకైనా పనులు పూర్తవుతాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. చూశారు కదా, మేడారంలో వనదేవతల గద్దెల పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వము అధికారులు మరో 2 నెలల్లోనే పనులు పూర్తి చేయాలన్నటువంటి లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన పనులను చేయిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు పలుమార్లు రివ్యూలు చేశారు. అయితే ఈ పునర్నిర్మాణ పనులపైన భక్తుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. మెజార్టీ భక్తులు పునర్నిర్మాణ పనులను సమర్థిస్తున్నారు. ఇక్కడ మెరుగైన సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మేడారం నుంచి.